అప్పనంగా 4,000 కోట్ల రూపాయల కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లను ఎక్సెస్ కోట్ చేసిన మెగా కృష్ణారెడ్డి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే రాఘవ కన్స్ట్రక్షన్స్, మెగా కన్స్ట్రక్షన్స్ వీళ్ళకు అప్పగించిన దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి 12,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పి ఇంతవరకు 10 ఇంచుల భూమి కూడా తవ్వకుండా పేద ప్రజలను మోసం చేసిన దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. 105 మంది పిల్లలు గురుకుల పాఠశాలలో చనిపోతే వాళ్ళ పొట్టలో పడాల్సిన కోడిగుడ్లను 660 కోట్ల రూపాయల కుంభకోణం చేస్తే దాని గురించి ఎవరు మాట్లాడలేదు. దాని గురించి సిబిఐ ఎంక్వైరీ జరగాలి. 89 రూపాయలకు కిలో శనగలు మార్కెట్లో దొరుకుతుంటే అదే 89 రూపాయల శనగలను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు, గురుకుల పాఠశాల విద్యార్థులకు, హాస్టళ్లకు 450 రూపాయలు కేజీగా కోట్ చేస్తూ టెండర్ల నోటిఫై చేసిన ప్రక్రియ మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. తెలంగాణ ప్రజల ఆస్తులను పట్టపగలే దోచుకుంటున్న వ్యవస్థ మీద ఈరోజు సిబిఐ ఎంక్వైరీ జరగాలి. దాని మీద జరగడం లేదు. కేవలం అంత గొప్ప ప్రాజెక్టుని కేసీఆర్ గారి మీద కసితోని, పగతోని, ద్వేషంతోని, తెలంగాణ ప్రజల మీద పగతోని, వివక్షతోని ఆంధ్రలో ఉండే తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద గొప్ప ప్రేమతోని ఇలా తెలంగాణను రేవంత్ రెడ్డి దోచిపెడుతున్నాడు. ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ 2 సంవత్సరాల్లో వెంటనే ఆ 15 కోట్ల రూపాయలు పెట్టి ఆ పిల్లర్ 20ని రిపేర్ చేసి ఉండేవాడు. లేకపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పినట్టుగా ఆ బ్లాక్ నెంబర్ 7 250 కోట్ల రూపాయలు పెట్టి రిపేర్ చేసి ఉండేవాడు. అది రిపేర్ చేయడం లేదు. ఎందుకు? బనక చెర్లకు సాయం చేయాలి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని రూపుమాపాలి. నేనే ఉండాలి, మొత్తం యాస్త అంతా నా దగ్గరికి రావాలి, లేకపోతే మా బాసు బిగ్ బాయ్ నరేంద్ర మోడీ దగ్గరికి పోవాలి. ఇలా ఎంత హాస్యాస్పదంగా ఉన్నదంటే రాహుల్ గాంధీ ఆయన అంటాడు ఈడీ, సిబిఐ, ఐటీ, డిఆర్ఐ అంటే డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను ఇవన్నీ కూడా ఆపోజిషన్ ఎలిమినేషన్ ప్రోగ్రాంలో భాగంగా నరేంద్ర మోడీ ప్రయోగిస్తున్నాడు అపోజిషన్ పార్టీస్ మీద అంటాడు. అదే